కనిపిస్తున్నటువంటి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు 2 నెంబర్లు ఉన్నాయి. వాటికి కాల్ చేసి మీ అభిప్రాయాలని తెలియజేయచ్చు. కర్నూలు నుంచి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, రమాదేవి గారు. మేడం నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి అమ్మా. ఛానల్కి నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నేను కర్నూలు జిల్లా పిహెచ్సిలో మారుమూల గ్రామం పిహెచ్సిలో వర్క్ చేస్తున్నాం సార్. మేము ఇద్దరే స్టాఫ్ నర్సులు ఉంటాం. మాకు అటెండర్ గుడ్డి అతను ఉన్నాడు సార్. అతను మాకు ఎవరు లేరు సార్. అందరి వర్క్ మేమే చేయాలా సార్. అక్కడ మొత్తం ఫార్మసిస్ట్ రాడు. ల్యాబ్ శాంపుల్స్ కూడా మేమే కలెక్షన్ చేయాలా, మేమే తీసి ఇవ్వాలా. అతనికి రాదు, ల్యాబ్ శాంపుల్స్ కూడా రాదు. మేమే చేసిస్తాం. మొత్తం మందులు ఇవ్వాలా, ఆన్లైన్ వర్క్ చేయాలా, డెలివరీస్ కండక్ట్ చేయాలా. అక్కడ డెలివరీ చేస్తుంటే ఇక్కడ పేషెంట్లు నిలబడిపోతుంటారు. మా ఆవేదన అంతా ఇంత కాదు. నైట్ టైంలో ఒక సిస్టర్ హాస్పిటల్ మొత్తం చుట్టుపక్కల అంతా అంధవికారంలో ఉంటుంది సార్. మా హాస్పిటల్ పాములు వస్తాయి, తాగుబోతులు అక్కడే కూర్చొని తాగుతూ ఉంటారు. అసలు మాకు అక్కడికి ట్రావెలింగ్ లేదు సార్. అక్కడ మాకు ఈ పెద్దవాళ్ళు సామెత చెప్తారు సార్, ఒకటి 2 ఎద్దులు జోడాయా చేను బీడాయా అని అంటారు కదా సార్. 2 ఎద్దులు మేము 2 ఎద్దులు సార్ స్టాఫ్ నర్సులు అక్కడ. మాతో మేము మొత్తం హాస్పిటల్ అంతా నడిపిస్తున్నాం సార్. ఒక బన్స్ కేసు మిడ్ నైట్ వచ్చింది సార్. 70% ఖాళీ వచ్చింది ఒక్క స్టాఫ్ నర్స్. ఎలా చేస్తుంది సార్? ఆ బన్స్ చూసి అయిన వాళ్ళు బంధువులు అంతా దూరం వెళ్ళిపోతున్నారు. సిస్టర్ మీరు చూడండి అని అంటున్నారు. ఆ బన్స్ పేషెంట్ పక్కన పెట్టుకొని నేను ఒక అటెండర్ లేకుండా ఎలా చేయాలి సార్ మేము కేసు? అయినా పేషెంట్ అంత ధైర్యంగా నిలబడి ఆ సర్వీస్ ఇచ్చి 3 months లో మేము రికవరీ చేసినాం సార్ ఆ పేషెంట్ ని. ఇలా ఎన్నో సార్ చెప్పుకుంటూ పోతే మా ఆవేదన చాలా ఉంది సార్. చాలా బాధలు ఉన్నాయి. కానీ తల వంచాల. ప్రతి ఒక్కరు వచ్చేది దబాయిస్తారు సార్ మమ్మల్ని. తల ఊపాల్సిందే. గంగిరెద్ది తల ఊపుతుంది చూడండి సార్ వర్క్ కి. అలా ఊపుతున్నాం సార్ ప్రతి దానికి. కనీసం మేము అక్కడ సర్వీస్ చేసి వచ్చి ఇంటికి వచ్చి పిల్లలకి అన్నం పెట్టుకోలేకపోతున్నాం సార్ మేము. మా పరిస్థితి అది. మేము ఎంత బాధపడుతున్నాం అంటే మిమ్మల్ని మేము ఏం అడగటంలా, వర్క్ చేయడానికి బాధపడటం లేదు. మేము మమ్మల్ని రెగ్యులర్ చెయ్యండి అయ్యా అని అంటున్నాం. అయ్యా వచ్చే 38,000 రూపాయల్లో మేము 10 మంది బతకాలండి. అవునమ్మా. 10 మందికి ఏం సరిపోతుంది సార్? ఒక పూట తింటాం, ఒక పూట తినం సార్. మేము అడుగుకుంటున్నాం సార్. మేము మమ్మల్ని రెగ్యులర్ చేయండి. 15 ఏళ్ల నుంచి రెగ్యులర్ కాంట్రాక్ట్ లోనే చేస్తుంటే మేము ఎప్పుడు సార్ ఇంకా రెగ్యులర్ అయ్యేది? మా బాధలు ఎప్పుడు తీరుతాయి? మా పిల్లల్ని ఎప్పుడు చదివించుకుంటాం మేము? చెప్పండి సార్. మేము ఇప్పుడు ఎక్కడ చేయాలా? రమాదేవి గారు, ఖచ్చితంగా మీ ఆవేదనకు త్వరలోనే మీరు సంతోషంగా ఉండేటువంటి రోజులు వస్తాయని మనం ఆశిద్దాం. ఎందుకనంటే మొన్న సార్ మేము ఇంతమంది ఎప్పుడు కలవలేదు సార్. మొన్న సార్ మమ్మల్ని ఒక గూటికి చేర్చి నేనున్నాననే భరోసా ఇచ్చాడు సార్ మనకు సార్. మాకు మా చెయ్యిని వదలొద్దండి సార్. మేము కొన్ని వేల మంది జీవితాలు సార్ మీద ఆధారపడ్డాయి సార్. మమ్మల్ని చెయ్యి ఇచ్చి పైకి లేపండి సార్. ఖచ్చితంగా అమ్మా. దానిలో భాగంగానే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు పిఎస్సీలు విజిట్ అని మీ యొక్క కాంట్రాక్ట్ నర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరితో తరచూ మాట్లాడటం, దానికి సంబంధించి ఒక ఐక్య వేదిక అనేది ఏర్పాటు చేయాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా రమాదేవి గారు, మీకు న్యాయం జరుగుతుంది త్వరలోనే. మేము ఎలా సపోర్ట్ చేస్తున్నామో మీరు కూడా మాకు అదే విధంగా దయచేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 OTTని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మనం మరిన్ని సమస్యలను ఈ సమాజానికి తెలియజేయటమే కాకుండా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మనం ముందుకు వెళ్దాం.